నరుటో, వన్ పీస్, బ్లీచ్, మై హీరో అకాడమియా, జూజుట్సు కైసెన్, డీమన్ స్లేయర్ ఇలాంటి ఎన్నో యానిమేస్ అన్నిటి మనం ఇప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ వీటన్నిటికీ రీజన్ ఏంటి? అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ యానిమేస్ సో ఒక షోనన్ అనగానే, ఒక యాక్షన్ సిరీస్ అనగానే ఒక ట్రోప్ అయితే ఉంటుంది. అసలు కామన్ ట్రోప్ ఉండడం కావచ్చు, అది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో అసలు ఈ యానిమేస్ అన్నిట్లో ఒక కామన్ థింగ్ ఉంది అండ్ వాటన్నిటిని రావడానికి రీజన్ ఏంటి? సో ఒక స్ట్రాంగ్ రైవల్స్ ఉంటారు ప్రతి దాంట్లో, క్రేజీ పవర్అప్స్ ఉంటాయి, ట్రైనింగ్ ఆర్క్స్ ఉంటాయి, ఎపిక్ ఫైట్స్ ఉంటాయి. ఇలాంటివి ఇప్పుడు యానిమేలో చాలా కామన్ అయిపోయాయి. షోనన్ యానిమే, యాక్షన్ యానిమే అనగానే ఇది కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇవి కామన్ కాదు. ఒక యానిమే వచ్చి మొత్తం ఇండస్ట్రీని మార్చేసింది. అది కేవలం పాపులర్ మాత్రమే కాదు, ఆ యానిమే రూల్స్ కూడా క్రియేట్ చేసింది. ఏమన్నా అంటే ప్రతి ఒక్కరు ఆ యానిమే పేరు చెప్పంగానే ద మోస్ట్ పాపులర్ యానిమే, ఫాదర్ ఆఫ్ ద యానిమే, అది ఇది అని చెప్పి అంటారు. బట్ దట్ ఈస్ నాట్ జస్ట్ ద థింగ్. ఒక యానిమే రెవల్యూషన్ స్టార్ట్ చేసింది, ఒక కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఒక షోనన్ యానిమే, యాక్షన్ యానిమే అనగానే ఒక బేస్ మోడల్ ఏంటో క్రియేట్ చేసింది. ఈ యానిమే లేకపోతే ఈరోజు మనం ఇలాంటి మోడల్ యానిమేస్ అన్నీ చూసేవాళ్ళం కాదు. ఆ యానిమేనే డ్రాగన్ బాల్. సో డ్రాగన్ బాల్కి ముందు మనం మాట్లాడుకుంటే కనుక, డ్రాగన్ బాల్కి రాకముందు యానిమే ఇండస్ట్రీ ఏం లేదని చెప్పట్లేదు. చాలా యానిమేస్ ఉన్నాయి. అప్పట్లో కూడా చాలా గొప్ప గొప్ప యానిమేస్ కూడా వచ్చాయి. కానీ బ్యాటిల్ షోనన్కి ఒక క్లియర్ ఫార్ములా లేదు. అప్పట్లో వచ్చినవి కూడా అన్నీ ఒక డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇలా హీరోస్ ట్రైనింగ్ చేయడం, స్ట్రాంగర్ ఎనిమీస్ రావడం, కొత్త కొత్త ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండడం, సో ఇలాంటి రైవల్స్ ఉండడం, ఇలాంటి పెద్ద హెవీగా అయితే లేవు ఒకానొక టైంలో. ఇవన్నీ స్టాండర్డ్గా ఉండేవి కాదనమాట. సో 1984లో డ్రాగన్ బాల్ మాంగాగా ప్రారంభమైంది. తర్వాత యానిమే అడాప్టేషన్ వచ్చింది. మొదట ఇది ఒక అడ్వెంచర్ స్టోరీ. ఇది కూడా ఒక బ్యాటిల్ షోనల్లా కాదు, ఇది ఒక అడ్వెంచర్ స్టోరీ లాగా మొదలైంది. అందుకే మీరు డ్రాగన్ బాల్ ఒరిజినల్ సిరీస్ చూస్తే కనుక, డ్రాగన్ బాల్లో మీకు ఇలాంటి యాక్షన్ స్టఫ్లు, పెద్ద పెద్ద ట్రైనింగ్లు అని కావచ్చు, లేకపోతే ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండేవి కాదు. అదొక సింపుల్ అడ్వెంచర్ స్టోరీలా ఉండేది. అకిరా టోరియామా కూడా దాన్ని ఒక డిఫరెంట్ వేలో ట్రీట్ చేద్దామని చూశారు. బట్ కొద్ది కాలం తర్వాత అది యాక్షన్ యానిమేగా రీడిఫైన్ చేశారు. ఎందుకంటే దానికి ఒక పొటెన్షియల్ ఉందని నమ్మారు. అండ్ ఆ పొటెన్షియాలిటీ యూజ్ చేసి డ్రాగన్ బాల్ని కొంచెం డిఫరెంట్ వేలో క్రియేట్ చేద్దామని ఆయన అయితే కొత్త ఫార్ములాని కనిపెట్టారు. వాటిల్లో మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఫార్ములాస్ అన్నీ మాట్లాడదాం. ఏవి కొత్త జనరేషన్ ఇన్స్పిరేషన్ చేశాయని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫార్ములా ట్రైనింగ్ ఆర్క్స్. సో హీరోస్ స్ట్రాంగ్ కావాలంటే ట్రైనింగ్ చేయాలి ఆబ్వియస్లీ. అది మన నరుటోలో కావచ్చు, మై హీరో అకాడమియా, డీమన్ స్లేయర్, జూజుట్సు కైసెన్ లేదా బ్లీచ్ ఇలాంటి వాటిల్లో చూస్తూనే ఉంటాం. కానీ దానిని లెజెండరీ లెవెల్కి తీసుకెళ్ళింది డ్రాగన్ బాలే. యాక్చువల్గా డ్రాగన్ బాల్కి ముందు ఇలాంటి ట్రైనింగ్ ఎక్స్ అనేది పెద్ద హెవీగా లేవు. అండ్ వాటిని ఒక ట్రోప్లకు కూడా పెద్ద హెవీగా చూసేవాళ్ళు కాదు. బట్ ఎప్పుడైతే డ్రాగన్ బాల్ మొదలైందో, గోకు కష్టపడకుండా పవర్ రాదు, తన స్ట్రెంత్ వచ్చేది తన ట్రైనింగ్ వల్లే అని ఎప్పుడైతే మనం చూసామో, అది న్యూ జనరేషన్ మొత్తం ఇన్స్పైర్ చేసింది. ఎంతమందిని ఇన్స్పైర్ చేసిందంటే, మీరు బయట చూసే ప్రతి క్రియేటర్, మీ ఫేవరెట్ యానిమే నరుటోనా, దానికి పెద్ద ఇన్స్పిరేషన్ డ్రాగన్ బాలే. మీ ఫేవరెట్ యానిమే వన్ పీసా, అసలు డ్రాగన్ బాల్ లేకపోతే వన్ పీసే లేదని ఓడా శ్రీసే చెప్పారు. మీ ఫేవరెట్ యానిమే బ్లీచా, బ్లీచ్ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ డ్రాగన్ బాల్ అని చెప్పారు. ఇప్పుడు కొత్త వాటిల్లో కూడా బోలెడన్ని అలాగే ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు దట్ అది లేకపోయి ఉంటే మేము ఇలా క్రియేట్ చేసేవాళ్ళం కాదు, మా స్టోరీ టెల్లింగ్ వేరేగా ఉండేది, అసలు మేము మాంగాగాస్ కూడా అయ్యేవాళ్ళం కాదని చెప్పేవాళ్ళు. అండ్ నెక్స్ట్ సెకండ్ ట్రోప్ చూసుకుంటే రైవల్స్. సో గోకుకి వెజిటా, నరుటోకి సాస్కే, డేకుకి బాకుగో. సో ఇలాంటి రైవల్ కాన్సెప్ట్ అనేది మనం చూస్తూనే ఉంటాం. సో సపోజ్ ఇప్పుడు వన్ పీస్లో మెయిన్ లుఫీకి రైవల్ లేకపోయినా కూడా జోరోకి సంజీ. సో ఇలా చూసుకుంటే ఈ రైవల్రీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఐకానిక్గా చేసిన యానిమే కూడా డ్రాగన్ బాలే. ఇప్పటికీ కూడా మనం నరుటోకి సాస్కే ఉన్నాడు, దాన్ని పెద్ద ఎపిక్ రైవల్రీ లాగా అందరం ట్రీట్ చేస్తాం ఆన్లైన్లో చూసుకుంటే. బట్ లిటరల్లీ ఆయనే చెప్పాడు, అసలు నరుటోకి సాస్కేకి అలాంటి రైవల్రీ పెట్టాలంటే దానికి మెయిన్ రీజన్ గోకు వెజిటా అని చెప్పి. అండ్ గోకు వెజిటా రైవల్రీ ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? అది ఇప్పటికీ కూడా ద మోస్ట్ లవ్డ్ రైవల్రీ అంటే అదే. యానిమే ఇండస్ట్రీ కాదు, ఏ మీడియం గురించి మాట్లాడుకున్నా ఒక రెండు క్యారెక్టర్స్ మధ్య రైవల్రీ మీకు ఏది ఇష్టం బ్రో అని ఎవరైనా అడిగినా డ్రాగన్ బాల్, దాంట్లో గోకు వెజిటా అని ఫస్ట్ చెప్తారు. ఎందుకంటే అది అంత పాపులర్ అనమాట. అండ్ ఈ రైవల్రీ కాన్సెప్ట్ లేకుండా మీరు రీసెంట్ టైమ్స్లో పెద్ద యానిమేస్ ఎక్కడ చూడలేరు. రీసెంట్గా కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది, కానీ ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూస్తే రైవల్రీ కాన్సెప్ట్ అనేది చాలా కామన్ కాన్సెప్ట్. అండ్ దానివల్లే కొన్ని స్టోరీస్ పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి అనమాట. సపోజ్ మనం హైక్యూ తీసుకుందాం. హైక్యూలో హినాటాకి కగేయామా రైవల్ అనమాట. అండ్ వాళ్ళ రైవల్రీ లేకపోతే అసలు ఆ సిరీస్ పెద్ద గొప్పగా అనిపించేది కాదు. లిటరల్లీ ద హార్ట్ ఆఫ్ ద షో వాళ్ళ రైవల్రీ స్టార్టింగ్ స్టేజెస్లో. అండ్ అదే అందరినీ హుక్ చేసింది సిరీస్కి. సో అలాంటి రైవల్రీస్ బోలెడు ఉన్నాయి. ఇన్ కేసు మనకి మై హీరో అకాడమియాలో డేకు వర్సెస్ బాకుగో రైవల్రీ చూసుకుంటే అది కూడా హార్ట్ ఆఫ్ ద షో అని చెప్పుకోవచ్చు. మై హీరో అకాడమియాలో పెద్ద ఓల్డ్ బిల్డింగ్ ఉంది, స్టోరీ బాగుంటుంది ఒప్పుకుంటా.
బట్ వీళ్ళిద్దరి మధ్య ఉండే రైవలరీయే ఫైనల్ స్టేజెస్లో ఎంతో గొప్పగా డెలివరీ అయింది అండ్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. సో ఇలాంటివనే ఇంపార్టెంట్. సపోజ్ నరుటో ద ఓజీ, డ్రాగన్ బాల్ తర్వాత యానిమే ఇండస్ట్రీని పేరు బయటికి తీసుకెళ్ళింది నరుటో. సో ఆ నరుటో కూడా సేమ్ థింగే ఉంటుంది. నరుటో వర్సెస్ సాస్కే, ఈ రైవలరీ లేకపోతే ఆ సిరీస్కి ఎండింగ్ లేదు. అలాంటి రైవలరీ అనమాట. సో అలాంటిది క్రియేట్ చేసింది కూడా డ్రాగన్ బాలే. ఇక ఫైనల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా విషయానికి వెళ్ళిపోతే ట్రాన్స్ఫర్మేషన్స్. యానిమే హిస్టరీలో ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే సూపర్ సైయాన్ అనేది ఒక రెవల్యూషన్ అనమాట. బ్లాండ్ హెయిర్, గోల్డెన్ ఆరా, మ్యాసివ్ పవర్ బూస్టు. ఇది రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ లిటరల్లీ షాక్ అయ్యారు. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా టీవీలో చూసినప్పుడు, అంటే చిన్నప్పుడు ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. గోకు సడన్గా అప్పటి వరకు బ్లాక్ హెయిర్ తోటి ఉండి స్ట్రగుల్ అవుతూ ఆల్మోస్ట్ చచ్చిపోతాడు ఏంట్రా, హీరో కూడా చచ్చిపోయి స్టేజ్కి వచ్చిందని భయపడ్డా. అప్పుడే తను ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అసలు ఆ ఎల్లో హెయిర్, ఆ గ్లోయింగ్ ఆరా తోటి నేనైతే పిచ్చోడిని అయిపోయా. అండ్ నేను ఒక్కనే కాదు, అందరు అయ్యారు కాబట్టి ఎప్పటికదే ఐకానిక్గా మారిపోయింది. అండ్ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చూసుకుంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. మీరు చిన్న ఇసుక యానిమేషన్లో కూడా ఇలాంటివి చూస్తారు. సో రిఫరెన్స్ అని కాదు, డ్రాగన్ బాల్కి రిఫరెన్స్ ఇస్తూ బోల్డ్ అనే ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా షోస్లో దానికి రెస్పెక్ట్ ఇస్తూ చూపించారు. అది వేరే విషయం అనుకోండి. బట్ యానిమేస్లో కూడా ఇంటిగ్రేట్ అయిపోయింది. సపోజ్ మనం నరుటో తీసుకుందాం. నరుటో ఫైనల్ బ్యాటిల్లో చూసుకుంటే అది కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ దానిలాగని చెప్తామో లేదో కానీ, బట్ తన యొక్క లాస్ట్ ఆ ఫామ్ ఏదైతే ఉందో తను కూడా ఎల్లో కలర్లో మెరిసిపోతూ వెనకాల అవి రావడం కావచ్చు, అది కూడా ఆబ్వియస్లీ మనకి డ్రాగన్ బాల్ నుంచే ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది. ఇక కొత్తగా మనం వన్ పీస్ తీసుకుంటే, వన్ పీస్లో రీసెంట్గా వచ్చే లుఫీ యొక్క ప్రతి పవరప్ కూడా డ్రాగన్ బాల్ నుంచి తీసుకున్న దానిలాగే ఉంటుంది ఇన్స్పిరేషన్. మనం బ్లీచ్ గురించి కూడా పక్కన పెట్టాలా, బ్లీచ్లో కూడా చూసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి బిగ్ 3 కాదు, ప్రతి ఒక్క యానిమే కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్కి మెయిన్ రీజన్ ఇదే. అసలు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకప్పట్లో ఉండేది కూడా కాదు, బట్ ఇదైతే ఆ జనరేషన్ స్టార్ట్ చేసింది. సో నేను అందుకే ఈ వీడియోకి టైటిల్ కూడా పెట్టా, వై డ్రాగన్ బాల్ చేంజ్డ్ యానిమే ఫర్ ఎవర్ అని చెప్పి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంజాయ్ చేసే పాపులర్ యానిమే జనర్ కూడా క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ డ్రాగన్ బాలే. షోరన్ జనర్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఆ జనర్ని అంత గుర్తింపు వచ్చింది ఒక్క డ్రాగన్ బాల్ వల్లే. అది ఫ్యాక్ట్, అది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఇక ఫైనల్లీ గ్లోబల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. డ్రాగన్ బాల్ ఇంపాక్ట్ జపాన్లో మాత్రమే కాదు, ఫస్ట్ టైం ఒక యానిమే జపాన్ నుంచి బయటకు వచ్చి వెస్టర్న్ మీడియాలో పాపులర్ అయ్యి ఈ పర్టికులర్ యాక్షన్ యానిమేస్కి పేరు తెచ్చింది ప్రపంచం అంతా. అంటే అది ఇదే. 90s నుంచి 2000లో మిలియన్స్ ఆఫ్ కిడ్స్ యానిమేని మొదట గుర్తించేది డ్రాగన్ బాలే. అప్పట్లో చూసుకుంటే చాలామందికి యానిమే జర్నీ డ్రాగన్ బాల్ తోటి స్టార్ట్ అయిందని చెప్పి ఇప్పటికీ అనుకుంటారు. డ్రాగన్ బాల్ ఫస్ట్ యానిమే, దాని నుంచే జనరేషన్ అంతా స్టార్ట్ అయిందని చెప్పి ఇప్పటికి అనుకునే వాళ్ళు ఉన్నారు. గోకు ప్రపంచంలో అత్యంత రికగ్నైజబుల్ ఫిక్షనల్ క్యారెక్టర్స్లో ఒకటిగా మారిపోయారు. గోకు చూసుకుంటే ఈరోజు యానిమే గ్లోబల్ ఇండస్ట్రీగా ఎదగడానికి డ్రాగన్ బాల్ చేసిన కంట్రిబ్యూషన్ ఇగ్నోర్ చేయడం పిచ్చితనం అనే చెప్పుకోవాలి. అసలు ఇగ్నోర్ కూడా చేయలేం. సో కంక్లూషన్ ఏంటంటే, డ్రాగన్ బాల్ బెస్ట్ యానిమేనా, అది డిస్కషనా, కానీ డ్రాగన్ బాల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ యానిమేలలో ఒకట. దానికి ఆన్సర్ ఒకటే, ఎస్. ఎందుకంటే డ్రాగన్ బాల్ కేవలం యానిమే కాదు, అది మోడర్న్ షోనన్ యొక్క బ్లూ ప్రింట్. ఈరోజు మనం ప్రేమించే ఎన్నో యానిమేల్లో కొంచెం గోకు ఉంటాడు, కొంచెం డ్రాగన్ బాల్ కనిపిస్తుంది. అందుకే డ్రాగన్ బాల్ జస్ట్ ఫేమస్ అవ్వలేదు, ఇది యానిమే ఇండస్ట్రీనే ఫర్ ఎవర్ మార్చేసింది అనమాట. సో ఇదనమాట డ్రాగన్ బాల్ గురించి నేను చెప్పాలనుకుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ప్రతి జనరేషన్లో ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడతాను అనమాట. సో అసలు షోనన్ యానిమేని ఫేమస్ చేసింది ఇదైతే, ఆ తర్వాత ఈ లెగసీని కంటిన్యూ చేసింది ఏంటి, అండ్ ఆ తర్వాత మోడర్న్ జనరేషన్లో యానిమేని మళ్ళీ ఇంకొక మెట్టు తీసుకెళ్ళింది ఏంటి. సో ఇంకొక 2 యానిమేస్ గురించి ఇలాంటి వీడియోలు చేస్తారనమాట. సో వెయిట్ ఫర్ ఇట్, అండ్ అంటిల్ దెన్ బై బై నౌ.